కామ్రేడ్ తమ్మన్న దొర జోహార్ జోహార్. సమరయోధుడు 1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మన్యంలో ఉండేటటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గెరిల్లా పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కజ్గిరి ప్రాంతంలో పట్టుకొని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్బోలిక్ ఆయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శనకు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి. ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభల్లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారం తమ్మన్న దొరని స్మరించుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మన్యం వీరులు ఉన్నారు. తొలి తరంలో కారం తమ్మన్న దొర, తర్వాత తరంలో అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి సావనీర్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఇంతటి చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ చరిత్ర అంతా కూడా తీసి ఢిల్లీలో కూడా సావనీర్లు అయ్యి వేసిన తర్వాత మొత్తం ప్రపంచానికి దేశానికి అందరికీ ఈ విషయం తెలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఎన్డీఏ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కారం తమ్మన్న దొరకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ క్రమం 1880 దాకా కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఎందుకంటే 1880లో ఆయన బందపిల్లి ముఠాదారు, రంపచోడవరం మండలం బందపిల్లి ముఠాదారు. ఆ ముఠాదారుగా కూడా ఆయన వారసుల్ని 1880లో ఆయన చనిపోయిన తర్వాత, ఆయన్ని చంపేసిన తర్వాత ఆ వారసులకి అప్పుడు 1880లో మళ్ళీ బందపిల్లి ముఠ అప్పగించారు. మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు మహాత్మా గాంధీ 1869లో, జవహర్లాల్ నెహ్రూ గారు 1889లో, 1897లో అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా అప్పుడు పుట్టారు. అలాగే బిర్సా ముండా కూడా 1875లో పుట్టాడు. స్వతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కూడా. అంటే కారం తమ్మన్న దొర పోరాటం చేసే నాటికి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా 1840లో పోరాటం చేసే నాటికి వీళ్ళెవరూ కూడా పుట్టలేదు. అంటే అంత సుదీర్ఘంగా సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం కూడా మనకు ఇప్పుడు అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు ఇంకా ఒరిస్సా బార్డరు ఇదంతా కూడా ఉన్నాయి. ఈ చరిత్ర అంతా కూడా ప్రభుత్వం బయటికి తీయాలి. అదేవిధంగా 30 మందికి ఒక దళంగా ఫార్మ్ అయ్యారు వీళ్ళు. ఈ 30 మందిలో మిగతా వాళ్ళ వివరాలు ఏంటి? ఒక ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తే చనిపోయాడు. వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర అంతా వివరాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే చరిత్రలో మరుగున పడిపోయినటువంటి వాళ్ళు, ఒకరోజు ఏదో జెండా పట్టుకుని స్వాతంత్ర సమరయోధులుగా చలామణి అయిపోయినటువంటి పెన్షన్లు, గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పొందినటువంటి ఈ రోజుల్లో అసలు ఈ 30 మంది ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, వీళ్ళంతా ఎక్కడున్నారు అనేటటువంటిది ప్రభుత్వం సేకరించాలి. అదేవిధంగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐటీడీఏలన్నీ కూడా ఆ దినోత్సవాన్ని జరుపుతున్నప్పుడు కూడా మన్య ప్రాంతంలో ఏం జరిగింది, ఎవరు తొలి గిరిజన వీరులు ఎవరు పోరాటం చేశారనేది ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15కి, ఆగస్టు 9కి ఈ 2 తారీఖులు ప్రధానంగా
ఐటీడీఏ ప్రాంతాల్లో కారం తమ్మన్న గారి గురించి తెలియజేసే విధంగా ఆయన గురించి ప్రజలందరికీ గిరిజనులందరికీ కూడా విద్యార్థులకి తెలిసే విధంగా కూడా చేయాలి. అదేవిధంగా ఈ రోజు జూలై 25 ఈ వర్ధంతి సభల్ని వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. మీరేమన్నమాట కుటుంబ సభ్యులు ఇంకో వీళ్ళే మనుషులమండి. మేము 6వ తరం అండి. ఇది 6 మనవాళ్ళు భార్యలు మేము 4 కూడా. ఇంకా వాళ్ళంతా శుభ్రం కావాలని చేసినారు, ఎవ్వరు లేరు. మాకున్న భూమి కూడా కూత ఉన్నదండి, భూమి కూడా ఎక్కువ లేదు. మరి ఆయన ఆ రోజును సంపాదించినాడో లేదో మాకు తెలియదు. ఇంకా అలాగా భూమితోటి అలా కాలక్షేపం చేత బతుకుతున్నాం మేము. ఇంకా మొగోళ్ళు అన్నవారు లేరు మాకు. ఈ పిల్లాడు మరిది గారు కొడుకు అండి, చీనుబాబు. ఇంకా మా కుటుంబం ఇంకా కలిసి మెలిచి బతుకుతున్నామండి ఇంతవరకు. ఒక దిక్కునే బందపల్లి అండి, బందపల్లి కాడే ఉన్నామండి. మిత్రులకు ఆదివాసీ మహాసభ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము కారం తమ్మన్న గారి వంశస్థలం అండి. మా తాతగారు పూర్వం 1839 నుంచి 1848 వరకు 9 సంవత్సరాలు పోరాటం చేశారండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. నా పేరు కారం శ్రీనివాస్ ధర్ అండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారండి 9 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే ముందు నడిపించి ఒక టీంని తయారు చేసుకొని రంప పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని కూడా ఒక 12 మందిని హతమార్చిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న గారు. తర్వాత అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు. తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు. కానీ కారం తమ్మన్న గారికి కూడా కొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా కారం తమ్మన్న గారి ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాం. సో అలాగే పాడేరు జిల్లా చాలా దూరం, అందుకు తోడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక 200 కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాగా గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఒక జిల్లా అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సో రంపచోడవరం జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే కనుక కారం తమ్మన్న గారి జిల్లా అనే పేరు పెట్టి జిల్లాగా మారుస్తారని చెప్పేసి మా తమ్మన్న గారి ఫ్యామిలీ నుంచి మేము కోరుకుంటున్నామండి. సో అలాగే మా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఉన్న భూములు అలా చేసుకుంటున్నారు. సో మా ఫ్యామిలీకి కూడా కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహకారం కూడా అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వేరే ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు కొంత వెసులుబాటు అనేది ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారికి కోరుతున్నామండి. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదివాసీ మహాసభ వాళ్ళకి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. రంపచోడవరం జిల్లాగా చేయాలి, దానికి కారం తమ్మన్న జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తాం. ఆదివాసీ మహాసభ నమస్కారాలండి. అయితే నా పేరు వచ్చి కారం చిన్నపోతురాజు అండి. అయితే మా పితృడైన కారం తమ్మన్న గారి 145వ వర్ధంతి సందర్భంగా ఈ దినము ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క మీటింగ్ అయితే మరి ముఖ్యంగా ఆదివాసీ హక్కుల పోరాట వీరుడు కారం తమ్మన్న అయితే మొట్టమొదటిగా ఆయన పేరు అంటే ఈ యొక్క భారతదేశంలో ఆదివాసులకు ముద్దుబిడ్డగా కారం తమ్మన్న అని ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం వారు అయితే గుర్తించడం జరిగిందండి. అయితే ఈయన 1839 నుంచి సుదీర్ఘంగా 1880 వరకు పోరాటం సాగించిన గొప్ప వీరుడు. అయితే ఈయన్ని స్మరించుకోవడం ఇప్పుడున్న
కాలంలో చాలా ఇది గొప్పదని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా ఆంగ్లేయులకి ఈయన విస్మరించిన మొదటి వ్యక్తి. ఈయన మొట్టమొదటిగా చెట్టు మొదల నుంచి చెట్టు చిగురు వరకు పనిచేయడంతో ఈయన వాళ్ళపైన వ్యతిరేకం కొనసాగించడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఈ యొక్క కారం తమ్మన్న దొరకు ఒక బృందంగా, ఒక 30 మంది బృందంగా ఏర్పడి ఆంగ్లేయుల మీద ఈయన పోరాటం సాగించిన వ్యక్తి. అయితే ఈ యొక్క గిరిజనులు ఈ యొక్క ఆంగ్లేయుల చేతులలో బెలవకుండా ఉండాలని ఈయన ఎంతో పోరాటం చేశాడు. అయితే హక్కులు ఏంటన్నది ఆదివాసులకి ఆనాటి కాలంలోనే తెలియజేయడం జరిగింది. అయితే ఈ సుదీర్ఘంగా అనేక ప్రాంతాల్లో ఉంటూ ఈయన ఆంగ్లేయుల మీద పోరాటం సాగించాడు. మొట్టమొదటిగా 12 మందికి కూడా ఒకేసారి హతమార్చడం, అక్కడి నుంచి ఈయన అదృశ్యమైపోవడం, ఇలాగా ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన వ్యక్తి. అయితే ఈ దినము ఆయన పేరు ఈ యొక్క రంపచోడవరం ఏజెన్సీలో జిల్లా విభజించినట్లయితే తనకు కారం తమ్మదొర అని పేరు రంపచోడవరం జిల్లాగా మార్చాలని ఈ యొక్క ఆదివాసీ మహాసభ తరఫున మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి. ఓకే.